హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. బెన్ 10 యూనివర్స్లో బాగా యూజ్ చేయబడిన ఏలియన్ ఏదైనా ఉంది అనంటే అది 4 ఆర్మ్సే. ఎందుకు ఇలా అంటున్నానంటే మిగతా ఏలియన్స్ అండ్ ఆ ఏలియన్ స్పీషీస్కి సంబంధించిన వారి నుండి ఒకరో ఇద్దరో మహా అయితే ముగ్గురో కనిపిస్తే ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్తో తనకున్న 4 ఆర్మ్స్ని యూజ్ చేసి విల్గాక్స్ని సైతం డి అంటే డి అనేలా తలబడగలిగే ఈ 4 ఆర్మ్స్కి సంబంధించిన స్పీషీస్ అయిన టెట్రామైన్స్లో మాత్రం చాలా మందిని మనకు చూపించారు. చాలా టెట్రామైన్స్ని చూపించడం మాత్రమే కాదు, వారిలో చాలా మందికి మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అలా టెట్రామైన్స్ నుండి అపీరెన్స్ ఇచ్చిన పెద్ద పెద్ద మాన్స్టర్స్ నుండి ప్రతి చిన్న టెట్రామైన్ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇండియాస్ అల్టిమేట్ స్పోర్ట్స్ డెస్టినేషన్ అయిన క్రికెట్స్లోకి అడుగువేయండి. ఈ రోజు సైన్ అప్ అయ్యి ఎక్స్క్లూజివ్ 300 రూపీస్ ర్యాపిడ్ బోనస్ అంట పొందండి. క్రికెట్స్లో జాయిన్ అయ్యి జిల్ గేమ్స్ని ఆడుతూ ప్రతి వీక్ ఐఫోన్ 16 Pro Max నంట పొందే ఛాన్స్ నంట విన్ అవ్వండి. ఇప్పుడే క్రికెట్స్లో జాయిన్ అయ్యి జిల్ గేమ్స్ పై 50 ఫ్రీ ఇన్స్టాంట్ స్పిన్స్ నంట పొందండి. ఏవియేటర్ లాంటి గేమ్స్ పై అప్ టు 10% క్యాష్ బ్యాక్ అండ్ అప్ టు 50,000 రూపీస్ వరకు రివార్డ్స్ ను కూడా ఇస్తున్నారట. క్రికెట్స్ యాప్లో డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ కి ఫోన్ పే, గూగుల్ పే లేదంటే ఇతర బ్యాంక్స్ నుండి ఫాస్ట్, సెక్యూర్ అండ్ అల్ట్రా కన్వీనియంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చట. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ తో క్రికెట్స్ లో రిజిస్టర్ అయ్యి మీ 300 నంట క్లెయిమ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబుల్లీ. బెన్ 10 యూనివర్స్ లో చాలా మంది టెట్రామైన్సే కనిపించారు. వారందరి గురించి ఈ వీడియోలో ముందు తెలుసుకుందాంలే. కానీ అలా తెలుసుకోబోయే టెట్రామైన్ స్పీషీస్ అందరిలోకి మోస్ట్ పవర్ఫుల్ టెట్రామైన్ అంటే అది బెన్ 10 ఆమ్నిట్రిక్స్ లో ఉన్న 4 ఆర్మ్సే. కానీ టెట్రామైన్స్ అందరిలోకి ఈ బెన్ 4 ఆర్మ్సే పవర్ఫుల్ టెట్రామైన్ కాదు. ఆ లాజిక్ ఏంటో, బెన్ 10 4 ఆర్మ్స్ కంటే కూడా పవర్ఫుల్ టెట్రామైన్స్ ఎవరో, వారు అంత పవర్ఫుల్ ఎలా అయ్యారో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక టెట్రామైన్ స్పీషీస్ అందరిలోకి బెన్ 4 ఆర్మ్సే ఎందుకు పవర్ఫుల్ టెట్రామైన్ అన్నాను అనంటే, ఆమ్నిట్రిక్స్ ఏదైనా డిఎన్ఏని యూజ్ చేసి తన యూజర్ని ఆ ఏలియన్గా ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఆమ్నిట్రిక్స్ ఆ డిఎన్ఏని పూర్తిగా మోడిఫికేషన్స్ చేసి ఆ డిఎన్ఏని ఆ స్పీషీస్ పీక్ ఫామ్ డిఎన్ఏగా చేస్తుంది. దాంతో ఆ డిఎన్ఏని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అయ్యే యూజర్స్ ఆ ఏలియన్ స్పీషీస్ అందరికన్నా కూడా పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్గా ఉంటారు. అలా ఆమ్నిట్రిక్స్ అడ్వాన్స్డ్ డిఎన్ఏ మోడిఫికేషన్స్ కారణంగా బెన్ 4 ఆర్మ్స్ టెట్రామైన్స్ అందరిలోకి పవర్ఫుల్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటాడు. ఈ పర్ఫెక్షన్ వల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటో తర్వాత చెప్తా. నెక్స్ట్ టెట్రామైన్ గారా రెడ్ విండ్. 4 ఆర్మ్ స్పీషీస్ అయిన టెట్రామైన్స్ కి రూలరే ఈ గారా రెడ్ విండ్. టెట్రామైన్స్ హోమ్ ప్లానెట్ అయిన కోరోస్ లో జరిగిన చాలా బ్యాటిల్స్ లో హౌస్ ఆఫ్ విండ్ అనే హౌస్ పేరుతో ఫైట్ చేసిన గారా రెడ్ విండ్ ఆ హిస్టారిక్ బ్యాటిల్స్ అన్ని ముగిసిన తర్వాత కోరోస్ పై మెజారిటీ ల్యాండ్స్ కి రూలర్ అయ్యి తన పవర్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు. అయితే అవే బ్యాటిల్స్ లో గారా రెడ్ విండ్ తన ఐ అండ్ ఆర్మ్స్ ని పోగొట్టుకుంటాడు. ఆ కోరోస్ గ్రేట్ హిస్టారిక్ బ్యాటిల్స్ తర్వాత రూలర్ అయిన గారా రెడ్ విండ్ కి తమ కూతుర్ని అప్పగించి తన వైఫ్ యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతుంది. దాంతో మిగతా విషయాల్లో ఎలా ఉన్నా సరే తన కూతురైన లూమా రెడ్ విండ్ విషయానికి వచ్చేసరికి మాత్రం గారా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక టెట్రామైన్స్లో పీక్ జెనెటిక్స్ ఉన్న టెట్రామైన్స్కి ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీంతో చాలా బ్యాటిల్స్లో చాలా కాలం పాల్గొన్న గారా రెడ్ విండ్ మనకి తెలిసిన వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టెట్రామైన్స్లో ఒకడయ్యాడు. గారా రూల్ చేసే కోరోస్ గురించి, ఆ ప్లానెట్ పై ఉండే వింతలు విశేషాల గురించి ఆల్రెడీ 4 ఆర్మ్ సీక్రెట్ ఆర్జిన్ వీడియోలో చెప్పాను. ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోని వారు మీలో ఎవరైనా ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోండి. నెక్స్ట్ టెట్రామైన్ లూమా రెడ్ విండ్. ఇంతకు ముందు చెప్పిన కోరోస్ కింగ్ అయిన గారా రెడ్ విండ్ ఏకైక ముద్దుల కూతురే ఈ లూమా రెడ్ విండ్. టెట్రామైన్స్ లో ఫిమేల్ టెట్రామైన్స్ ఏజ్ పరంగా వారితో సమానంగా ఉండే టెట్రామైన్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అంతేకాకుండా టెట్రామైన్స్ టెక్నాలజీ హ్యూమన్ టెక్నాలజీ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ అయినా టెట్రామైన్స్ సాంప్రదాయాలు మాత్రం హ్యూమన్స్ కంటే చాలా మొరటుగా ఉంటాయి. ఎందుకు ఇలా అంటున్నానంటే, టెట్రామైన్స్ ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ని తీసుకోవాలి అని అంటే వాటిని ట్రయల్ బై కాంబాట్ పద్ధతిలోనే తీసుకుంటూ ఉంటారు. అంటే గెలిచిన వాడు చెప్పిందే జరుగుతుంది. అలాంటి ఈ ట్రయల్ బై కాంబాట్ పద్ధతిలోనే ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉండే ఫిమేల్ టెట్రామైన్స్ని ఓడించిన యూనివర్స్లోని ఏ స్పీషీస్ అయినా సరే మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే మీరు కానీ టెట్రామైన్ స్పీషీస్లో ఏ ఒక్క లేడీనైనా సరే ఓడించగలిగితే ఆమె మీ సొంతమే. ఇక అయితే అసలే గారా రెడ్ విండ్ పీక్ జెనెటిక్స్ ప్లస్ లీన్ అండ్ స్ట్రాంగ్ బాడీతో మిగతా టెట్రామైన్స్ కన్నా కూడా చాలా క్విక్ అండ్ ఎజైల్గా ఉండే లూమాని కెవిన్,
చిన్నప్పుడే ఒక కార్ ఇంజన్ కోసమని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. కానీ ఆ మ్యారేజ్ అంటే ఇష్టం లేని కెవిన్ని లూమా నుండి కాపాడడానికని అన్స్టాపబుల్ లూమాతో 4 ఆర్మ్స్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి బెన్ ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో బెన్ లూమాని డిఫీట్ చేయడంతో అప్పటి నుండి లూమా కెవిన్ని వదిలేసి తనని పెళ్లి చేసుకోమని బెన్ వెంట పడుతూ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ లూమా రెడ్విన్ సూట్ అండ్ హ్యామర్ని మార్వెల్ థోర్ నుండి ఇన్స్పిరేషన్గా తీసుకొని క్రియేట్ చేస్తే తను ఎదుర్కొన్న స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ మేల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే కోరికని డీసీ మ్యాక్సిమా అనే క్యారెక్టర్ నుండి తీసుకున్నారట. నెక్స్ట్ టెట్రామైన్ టినీ. చూడటానికి మెయిల్ టెట్రామైన్స్ని కూడా డామినేట్ చేసేలాంటి మంచి సాలిడ్ బాడీతో ఉండే టినీ బెన్ 10 ఉండే మిల్కీవే గెలాక్సీని ప్రొటెక్ట్ చేసే గెలాక్టిక్ ఎన్ఫోర్సర్స్లోని 3 మెంబర్స్ టీంలోని ఒక మెంబర్. ఈ గెలాక్టిక్ ఎన్ఫోర్సర్స్ ఏలియన్స్లోనే పెద్ద పెద్ద లెవెల్స్లో ఉండేవారు. లైక్ యాజ్మిత్ లాంటి గొప్ప ఏలియన్స్ అందరూ కూడా కలిసి క్రియేట్ చేసిన గెలాక్టిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే ఒక లా బుక్ ప్రకారం క్రిమినల్స్ని పట్టుకొని శిక్షిస్తూ ఉంటారు. అయితే అలా ఒకసారి 66 అండ్ వల్కనస్ అనే క్రిమినల్ ఏలియన్స్ని వెంటాడుతూ ఎర్త్కు వచ్చిన గెలాక్టిక్ ఎన్ఫోర్సర్స్ ఆమ్నెట్రిక్స్తో ఉన్న బెన్ని వాళ్ళ టీంలో ఒక టెంపరరీ మెంబర్గా చేర్చుకుంటారు. ఈ గెలాక్టిక్ ఎన్ఫోర్సర్స్ ఎర్త్పై ఉన్నప్పుడు బెన్ 4 ఆర్మ్స్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి కనిపించినప్పుడల్లా టినీ బెన్తో తెగ ఫ్లడ్ చేసేది. కానీ బెన్ ఒక హ్యూమన్ చైల్డ్ అవటం ప్లస్ అదే టైంలో తమ టీం మెంబర్ అయిన స్నైప్ ట్యాక్ టినీ అంటే ఎఫెక్షనేట్గా ఉండటంతో చివరికి టినీ స్నైప్ ట్యాక్తో సెటిల్ అయిపోతుంది. అయితే హల్క్ ఐకానిక్ మూవ్ అయిన సోనిక్ క్లాప్ని బెన్ 10 యూనివర్స్లో బెన్ ఈ టినీ దగ్గర నుండే నేర్చుకుంటాడు. నెక్స్ట్ టెట్రామైన్ గోర్వాన్. చూడటానికి ప్రెగ్నెన్సీ వచ్చిన 4 ఆర్మ్స్లా ఉండే ఈ గోర్వాన్ బెల్వుడ్ కింద ఉండే అండర్ టౌన్లోని ఒక ఏలియన్ క్రిమినల్. ఈ గోర్వాన్ ప్లంబర్స్లా మారువేషాలు వేసుకొని ప్లంబర్స్ టెక్నాలజీని దొంగిలించి ప్లంబర్స్ లేటెస్ట్ వెపన్స్ని పెద్ద పెద్ద విలన్స్ లైక్ విల్గ్యాక్స్ అసిస్టెంట్ అయిన సైఫన్ లాంటి వారికి అమ్ముతూ ఉంటాడు. గోర్వాన్ ఇలా పార్ట్ టైమ్గా దొంగతనాలు చేయడంతో పాటు లూమా రెడ్విన్ని ఓడించి తనని మ్యారేజ్ చేసుకొని పర్మనెంట్గా కింగ్ అయిపోదాం అనుకున్నాడు. కాకపోతే లూమా సంగతి తెలిసిందే కదా, గోర్వాన్ లాంటి వారందరూ మూతులు పగలగొట్టి పంపిస్తుంది. గోర్వాన్తో పాటు బహర్వాడ్ అనే మరొక టెట్రామైన్ కూడా అండర్ టౌన్లోనే ఉండేవాడు. గోర్వాన్ ప్లంబర్స్ టెక్నాలజీని దొంగిలిస్తూ ఉంటే బహర్వాడ్ మాత్రం ఒక ప్రొఫెషనల్ గ్లాడియేటర్, అంటే ఆడియన్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. అలా ప్రొఫెషనే ఫైటింగ్ అయినప్పటికీ కోరోస్ ప్రిన్సెస్ అయిన లూమాని ఓడించడం బహర్వాడ్ కూడా సాధ్యం కాలేదు. నెక్స్ట్ టెట్రామైన్ ప్రీస్ట్ టెట్రామైన్. ఈ ప్రీస్ట్ కోరోస్ పై రిలీజియన్స్ కి రిప్రజెంటేటర్ గా ఉంటూ టెట్రామైన్స్ కి మ్యారేజెస్ చేయిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రీస్ట్ లైఫ్ గోల్ లూమా మ్యారేజ్ ని చేసి చనిపోవటం. నెక్స్ట్ టెట్రామైన్ ప్రిజనర్ టెట్రామైన్. బెన్ 10 క్లాసిక్ లో స్లిక్స్ విగ్మా అనే ఒక రోబోట్ మెగా క్రూజర్ అనే తన స్పేస్ షిప్ లో జరుపుతున్న ఏలియన్ గ్లాడియేటర్ మ్యాచెస్ కి సెక్యూరిటీ గార్డ్ గా కనిపించిన ఈ టెట్రామైన్ కెవిన్ ఆ స్పేస్ షిప్ ని కబ్జా చేసిన తర్వాత ఏమయ్యాడో తెలియదు. కానీ మళ్ళీ ఇన్కర్షకాన్ అనే గెలాక్టిక్ ఎన్ఫోర్సర్స్ జైల్లో బెన్ గ్వెన్ టెట్రాక్స్ ఆమ్నెట్రిక్స్ క్రియేటర్ కోసం వెతుకుతున్నప్పుడు అక్కడ కనిపించి బెన్ ఆమ్నెట్రిక్స్ కోసం బెన్ గ్వెన్లతో ఫైట్ చేస్తాడు. ఇక బెన్ 4 ఆర్మ్స్ కన్నా స్ట్రాంగెస్ట్ టెట్రామైన్స్ ఉన్నారు అని చెప్పాను కదా, ఆ స్ట్రాంగెస్ట్ టెట్రామైన్స్ అందరూ కూడా హైబ్రిడ్ టెట్రామైన్స్. అంటే హాఫ్ డిఎన్ఏ టెట్రామైన్స్ దుంటే మిగతా డిఎన్ఏ వేరే ఏలియన్స్ దుంటుందన్నమాట. అలాంటి ఈ హైబ్రిడ్ టెట్రామైన్స్లో అందరికంటే కూడా స్ట్రాంగెస్ట్ టెట్రామైన్ ఆల్ఫా ఆర్మ్స్. ఈ ఆల్ఫా ఆర్మ్స్ బెన్ 10 సిరీస్లో కాకుండా బెన్ 10 జనరేటర్ రెక్స్ హీరోస్ యునైటెడ్ అనే మూవీలో కనిపించిన ట్రాన్స్ఫర్మేషన్. హీరోస్ యునైటెడ్ మూవీలో విలన్ అయిన ఆల్ఫా ఒక లివింగ్ నానో టెక్నాలజీ లాంటి వాడు. అలాంటి ఆల్ఫా బెన్ ఆమ్నెట్రిక్స్ని రెప్లికేట్ చేసి అందులోని ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని తనకి తగ్గట్టుగా మార్చుకొని ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అలా 4 ఆర్మ్స్ని తనకి తగ్గట్టుగా మార్చుకున్న ఆల్ఫా ఆర్మ్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. మిగిలిన టెట్రామైన్స్తో కంపేర్ చేస్తే ఆల్ఫా ఆర్మ్స్ 2 టైమ్స్ హైట్ వెయిట్తో అండ్ డబల్ స్ట్రెంగ్త్తో ఉంటూ బెన్ పర్ఫెక్ట్ 4 ఆర్మ్స్ని కూడా డామినేట్ చేస్తాడు. నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ హైబ్రిడ్ టెట్రామైన్ ఫోర్మంగసార్. ఫ్యూచర్లో బెన్ 10,000గా మారినప్పుడు స్కడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 2 ఏలియన్స్ని మర్జ్ చేసి వాటి పవర్స్ని ఒకేసారి యూజ్ చేసుకునేలా బయామ్నెట్రిక్స్ అనే డివైస్ని క్రియేట్ చేస్తాడు. ఈ బయామ్నెట్రిక్స్తో 2 ఏలియన్స్ని కంబైన్ చేయొచ్చు. అలా బెన్ 10,000 తన బయామ్నెట్రిక్స్లోని 4 ఆర్మ్స్ అండ్ హ్యూమంగసార్ లాంటి 2 పవర్ హౌసెస్ లాంటి ఏలియన్స్ని కలిపి ఫోర్మంగసార్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఈ ఫోర్మంగసార్కి 4 ఆర్మ్స్ అండ్ హ్యూమంగసార్ల స్ట్రెంగ్త్లతో పాటు 4 ఆర్మ్స్ల ఎన్హాన్స్ జంపింగ్ చేయటం, షాక్ వేవ్స్ జనరేట్ చేయటం,
హ్యూమంగసార్ల ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ అండ్ సైజ్ ఆల్టరేషన్ లాంటి పవర్స్ కూడా ఉంటాయి. మరొక స్ట్రాంగెస్ట్ టెట్రామైన్ కాలర్. టెట్రామైన్స్ అందరూ రెడ్ కలర్లో కనిపిస్తే ఈ కాలర్ ఒక్కడే బ్లూ కలర్లో కనిపించి మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు. కాలర్ ఒక్కడే బ్లూ కలర్లో ఉండటానికి కారణం ఏంటి అని అడగ్గా బెంటెన్ క్రియేటర్స్లో ఒకరైన డెరిక్ జే వైటీ మేబీ కాలర్ కోరోస్ పై ఉండే టెట్రామైన్స్లో మరొక రకం స్పీషియస్కి సంబంధించిన వాడు అయ్యుండొచ్చు అని చెప్పారు. ఇక కాలర్ ఒక క్రిమినల్ అవడంతో తనని అరెస్ట్ చేసి నల్వాయిడ్లో పడేసిన ప్లంబర్ మ్యాజిస్టర్ హల్కాని చంపడానికి నల్వాయిడ్ నుండి తప్పించుకొని వస్తాడు. అలా తప్పించుకొని వచ్చిన కాలర్ ఫైట్లో 4 ఆర్మ్స్ కెవిన్, గ్వెన్ అండ్ మరొక ప్లంబర్ని ఒకేసారి ఓవర్ పవర్ చేసి తను 4 ఆర్మ్స్ కంటే కూడా ఎంత స్ట్రాంగో చూపిస్తాడు. కానీ చివరికి మ్యాజిస్టర్ హల్కా కాలర్ని తిరిగి నల్వాయిడ్లోకి తోసేయడంతో తన కథ ముగుస్తుంది. నెక్స్ట్ హైబ్రిడ్ టెట్రామైన్ అమాల్గమ్ కిడ్ మ్యానీ ఆర్మ్స్ట్రాంగ్. మొదట ఒక నార్మల్ హ్యూమన్ చైల్డ్ అయిన మ్యానీని సర్వాంటిస్ అనే ఒక ప్లంబర్ హయ్యర్ ర్యాంక్డ్ ఆఫీసర్ నల్వాయిడ్కి తీసుకువెళ్ళి అక్కడ కెవిన్ పవర్స్ని అండ్ మరొక టెట్రామైన్ డిఎన్ఏని యూజ్ చేసి మ్యానీకి టెట్రామైన్ పవర్స్ ఇస్తాడు. సర్వాంటిస్ మ్యానీస్తో పాటు పైరిస్, ఎలెన్, హెలీనా అనే మరో 3 హ్యూమన్ చిల్డ్రన్స్ కూడా ఇలానే ఏలియన్ ఫార్మ్స్ ఇస్తాడు. అలా సర్వాంటిస్ క్రియేట్ చేసిన వీరిని అమాల్గమ్ కిడ్స్ అని పిలుస్తారు. అయితే ఈ అమాల్గమ్ కిడ్స్ని బెన్ని అంతం చేయడానికే సర్వాంటిస్ క్రియేట్ చేస్తాడు. కానీ ఆ మిషన్లో వీరందరూ కూడా పూర్తిగా ఫెయిల్ అవడంతో సర్వాంటిస్ వీళ్ళ మెమరీస్ని ఎరేజ్ చేసి మ్యాక్స్ టెనిసన్ కింద వీళ్ళని ప్లంబర్ ట్రైనింగ్ తీసుకోవడానికి పెడతాడు. ఇక చివరికి మ్యాక్స్ టెనిసన్ ట్రైనింగ్తో ఒక మంచి ప్లంబర్ అయిన మ్యానీ ఇంటర్ గెలాక్టిక్ క్రిమినల్స్ని ప్రిజెంట్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక హ్యూమన్ అండ్ టెట్రామైన్ ఎక్స్పెరిమెంటల్ హైబ్రిడ్ కావడంతో మ్యానీకి హ్యూమన్స్తో కంపేర్ చేస్తే స్ట్రెంగ్త్ ఎక్కువగానే ఉంటుంది. కానీ మరొక ప్యూర్ టెట్రామైన్తో కంపేర్ చేస్తేనే మ్యానీ అంత స్ట్రాంగ్గా ఉండడు. నెక్స్ట్ హైబ్రిడ్ టెట్రామైన్ కెవిన్ ఒక మ్యూటేటెడ్ హ్యూమన్ కావడంతో తను ఏ సబ్స్టెన్స్ని లేదంటే డిఎన్ఏని అయినా సరే అబ్జర్వ్ చేసుకొని ఆ మెటీరియల్ ఆర్ ఏలియన్స్ యొక్క పవర్స్ని యూజ్ చేసుకోగలడు. కామెంట్ సెక్షన్లో కెవిన్ మ్యూటేటెడ్ హ్యూమన్ కాదు, తను ఒక ఆస్మోసియన్ అని నన్ను దొబ్బకుండా అసలు కెవిన్కి ఆ పవర్స్ ఎలా వచ్చాయి, కెవిన్ ఆస్మోసియనా లేదంటే హ్యూమనా, కెవిన్ పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో తను ఎలా 11,000 ఏలియన్ పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని కెవిన్ 11,000గా మారాడు, ఇలాంటి ఎన్నో కెవిన్ 11 సీక్రెట్స్ని కెవిన్ సీక్రెట్ ఆర్జన్ వీడియోలో క్లియర్గా చెప్పాను. చూడని వారు ఒకసారి చూసేయండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక కెవిన్ 4 ఆర్మ్స్ ట్రాన్స్ఫర్మేషన్ విషయానికి వస్తే కెవిన్ ఏ ఏలియన్ డిఎన్ఏనైనా సరే అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఏలియన్గా ట్రాన్స్ఫార్మ్ అయినా ఆ ఒరిజినల్ ఏలియన్ యొక్క ఫుల్ పొటెన్షియల్లో జస్ట్ 10% మాత్రమే కెవిన్ ఏలియన్ ఫామ్కి ఉంటుందట. దీన్ని బట్టి కెవిన్ టెట్రామైన్ ఫామ్ మిగతా టెట్రామైన్స్తో కంపేర్ చేస్తే ఎంత వీక్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెట్రామైన్స్తో పాటు ఆల్టర్నేట్ ఆమ్నెట్రిక్స్లోని 4 ఆర్మ్స్, ప్రైమ్ టైమ్ లైన్ ఆమ్నెట్రిక్స్ డ్యామేజ్ అయినప్పుడు స్టింగ్ ఫ్లైతో మర్జ్ అయిన స్టింగ్ ఆర్మ్స్, బెన్ ఏజ్ని డిక్రీజ్ చేసే వాటర్లో పడ్డప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిన కిడ్ 4 ఆర్మ్స్ అండ్ కెవిన్ 11,000 సన్ డెవిన్ 11 ట్రాన్స్ఫార్మ్ అయ్యే 4 ఆర్మ్స్, కెవిన్ మ్యూటేటెడ్ ఫామ్లోని 4 ఆర్మ్స్ అండ్ కోరోస్లోని కనిపించిన సిటిజన్స్, ఇలా చాలామంది టెట్రామైన్స్ని మనం చూడొచ్చు. సో ఇది ఈరోజు బెంటెన్ 4 ఆర్మ్స్కి సంబంధించిన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలానే మీ ఛానల్స్కి ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ ఇంట్రోస్ లాంటి వర్క్స్ని తక్కువ ప్రైజెస్లోనే ప్రొఫెషనల్స్ చేత చేయించుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.